హాయ్ ఫ్రెండ్స్, ఎన్టీపీసీ నోటిఫికేషన్ వచ్చింది. అలానే ఈ రోజు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుందండి. ఈ వీడియో ద్వారా ఎటువంటి ల్యాగ్ లేకుండా జస్ట్ 3 or 4 మినిట్స్లో మొత్తం నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ మీ ముందు ఉంచుతా. మనం అప్లై చేయడానికి ఏమేమి అవసరమో జస్ట్ అవి మాత్రమే చెప్తానండి. ఒకవేళ మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కింద కామెంట్లో తెలియజేయండి. మొత్తం మీకు అర్థమయ్యేటట్లు ఇంకో వీడియో చేస్తాను. ఇది జస్ట్ మాత్రం మనం అప్లై చేయడానికి ఏమేమి తెలుసుకోవాలో జస్ట్ అది మాత్రమే చెప్తానండి, మీ టైం వేస్ట్ కానీ కన్నా. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే నాకు సపోర్ట్ చేయండి. మీ టైం వేస్ట్ చేయను. మీ అన్ఎంప్లాయ్లో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నేను అందించడానికి ట్రై చేస్తానండి. ఇంకా వీడియోలోకి వెళ్తే మనము ఇదండి మెయిన్గా మీరు చూసుకోవాల్సింది. మనము ఆన్లైన్ అప్లికేషను ఈ రోజు నుంచి అంటే అక్టోబర్ 21 నుంచి స్టార్ట్ అవుతుందండి. క్లోజింగ్ డేట్ వచ్చి నవంబర్ 20 అండి. పేమెంట్ లాస్ట్ డేట్ వచ్చి నవంబర్ 22 అండి. ఇంకా తీరా మనం పోస్టులు కానీ గమనిస్తే చూడండి, ఇక్కడ చూసుకోండి మీరు. టికెట్ క్లర్క్ కమ్ చీఫ్ కమిషనర్ కమ్ టికెట్ సూపర్వైజర్ అండి. టీసీకి సంబంధించి 161 పోస్టులు ఉన్నాయండి. స్టేషన్ మాస్టర్ వచ్చి 615 ఉన్నాయండి. ట్రైన్ మేనేజర్ వచ్చి 3416 ఎక్కువ పోస్టులు ఉన్నాయండి. క్లర్క్ కమ్ టైపిస్ట్ వచ్చి 638, మొత్తం కలిపి 5810 పోస్టులు ఉన్నాయండి. సో ఇవి పోస్టుల వివరాలండి. మీరు కావాలంటే ఒకసారి ఈ ఛానల్ని పాస్ చేసుకొని, ఈ వీడియోని పాస్ చేసుకొని మొత్తం కావాలంటే చూసుకోవచ్చు. నెక్స్ట్ వెళ్తే ఇవి ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి అండి. ఒకసారి మొత్తం అంతా మీరు హోల్డ్ చేసుకొని వీడియోని కావాలనుకునే మొత్తం హోల్డ్ చేసుకొని ఒకసారి చూడడానికి మీకు యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ అండి, ఎంత ఫీ అంటే ఇక్కడ చూడండి, మొత్తము 500 అండి. ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాను పీడబ్ల్యూడి ఫీమేలు ట్రాన్స్జెండరు మెరిటోరియస్ ఆఫ్ ఎకనామికల్ ఈబీసీ వాళ్ళకు 250 అండి. ఇవి 250, వాళ్ళకు 500 అండి. ఒకసారి ఇది మొత్తం మీరు కావాలంటే హోల్డ్ చేసుకొని చూసుకోండి. తర్వాత మన ఎగ్జామ్కి సంబంధించిందండి. స్టేజ్ 1లో మొత్తము డ్యూరేషన్ 90 minutes, జనరల్ అవేర్నెస్ 40 marks, మ్యాథమెటిక్స్ 30, రీజనింగ్ ఒక 30, టోటల్ మార్క్స్ వచ్చి 100 అండి. ఈ సిలబస్కు సంబంధించి మీకు ఫుల్ వీడియో కావాలనుకుంటే కింద కామెంట్లో తెలియజేయండి, నీట్గా వివరంగా తెలియజేస్తానండి. తర్వాత మనము ఈ పే స్కేల్స్ చూసుకోండి. అంటే మనకి ఎంత శాలరీ వస్తుందో పే స్కేల్ బట్టి ఉంటుంది. ఇది ఒకసారి చూసుకోండి. తర్వాత మనం ఎక్కువగా అప్లై చేసే మన సౌత్కి సంబంధించి కొన్ని జోన్ వివరాలు కూడా మీకు తెలియజేస్తాను. అంటే ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఒక జోన్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ క్యాస్ట్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి కూడా మనం ఎక్కువగా అప్లై చేసేవి. అంటే మన తెలుగు వాళ్ళు ఎక్కువగా అప్లై చేసేవి ఇవి అండి, సికింద్రాబాద్కు సంబంధించి. సో ఇక్కడ మన టోటల్ పోస్టులు ఉండి ఇక్కడ చూసుకోండి. మొత్తం ఇక్కడ ఎన్ని ఉన్నాయో మీకు ఒక ఐడియా వస్తుంది. ఎస్టీకి ఎన్ని ఉన్నాయి, యూఆర్కి ఎన్ని ఉన్నాయి, ఎస్సీకి ఎన్ని ఉన్నాయి, ఎస్టీకి ఎన్ని ఉన్నాయి, ఓబీసీకి ఎన్ని ఉన్నాయి ఒకసారి చూసుకోండి. యూఆర్కి వచ్చి మొత్తం 145 ఉన్నాయండి. సికింద్రాబాద్ మొత్తం కలిపి 145 ఉన్నాయండి. చెన్నైకి సంబంధించి యూఆర్లో మొత్తము ఒక 73 ఉన్నాయండి. ఇంకా రిమైనింగ్ ఎవరు కావాలంటే వాళ్ళు ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూసీ వాళ్ళు చూసుకోండి. టోటల్ వచ్చి 187 ఉన్నాయండి. టోటల్ వచ్చి 187 ఉన్నాయండి. లాస్ట్ నుండి బెంగళూరులకు సంబంధించి యూఆర్లో 115, టోటల్ వచ్చి 241 ఉన్నాయండి. సో ఇది మీరు అప్లై చేయడానికి ఇన్ఫర్మేషన్ సరిపోతుంది అనుకుంటా. మీకు ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే, థ్యాంక్స్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావడానికి చాలా ట్రై చేస్తాను. నన్ను కొంచెం మోటివేట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి.